హే గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం తెలంగాణ టు ఏపీ ట్రిప్ అయితే వేస్తున్నాం. సో ఇది డే 1, అంటే 3 రోజుల ట్రిప్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ట్రిప్ అంటే దేవస్థానానికి మొదలు వెళ్తున్నాం. మా ఊరు అండ్ రాజమండ్రికి అయితే ఫస్ట్ మా ఊరు నుంచి రాజమండ్రికి. అండ్ నేను స్ట్రైట్ పాయింట్కి వస్తాను. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఈ రైల్వే ట్రాక్ మీద. నేను ఇప్పుడు చిన్నప్పుడు అనుకుంటా ఒక 12-15 ఇయర్స్ తర్వాత అయితే మళ్ళీ ట్రైన్ ఎక్కుతున్నా. ఎప్పుడు నేను ట్రైన్ చూడలేదు. అండ్ ఎప్పుడంటే నార్మల్ వీడియోస్లో చూస్తుంటాను ట్రైన్ని. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ 3 to 4 డేస్ చూడండి. మన వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి. అండ్ ఓవరాల్ ఇది రైల్వే స్టేషన్. అక్కడ నాన్నసామ్ ఉండి మీకు కనిపిస్తున్నాయి బ్లాక్గా. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ కూడా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి ఎక్స్పీరియన్స్ ఉంది ట్రైన్లో, నాకు అంత లేదు. డాడీకి నాకు కొంచెం ఉంది. అండ్ ఇది ఓవరాల్ రైల్వే స్టేషన్. మళ్ళీ ఇప్పుడు ఫైనల్. అండ్ వీడియో షేక్ అవుతుంటే ఐఎమ్ సో సారీ, ఎందుకంటే మనం మొబైల్ నుంచి చూస్తున్నాం. ఇది 1080p 30 FPS. యాక్చువల్లీ మన అంత కాస్ట్ అనే మొబైల్ కూడా లేదు. నేను మన జస్ట్ ట్రయింగ్ ఇట్స్ ఎ బికాస్ సక్సెస్. ఐ కెన్ ట్రై టు బై అ న్యూ మొబైల్. సారీ ఫర్ దాట్ షేకింగ్ ఫర్ వీడియో. అండ్ మీకు ట్రైన్ వచ్చేటప్పుడు అయితే పక్కా చూపిస్తా. మీకు ఫేవరెట్ ట్రైన్ అయితే ఇంతకుముందే పోయింది, డీజిల్ ట్రైన్ అది. కానీ ఫస్ట్ లుక్లో నాకు తెగ నచ్చేసిన ట్రైన్ మాత్రం. ఇక రిటర్న్ పోయేటప్పుడు అయితే మీకు చూపిస్తే ఎట్లుంటుంది ట్రైన్. డీజిల్ ట్రైన్ బ్రో, ఆసమ్ సౌండ్ ఉంది అసలు. అయితే క్రేజీ సౌండ్ అది. స్టేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు, అంటే ఎక్కువ మంది కూడా లేరు. అవతల పక్క అండ్ ఈ మిడిల్ అయితే ఎవరు లేరు. అండ్ ఈ సైడ్లోనే అండ్ అందరు లాంగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నట్టున్నారు. కొంతమంది మీడియం అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు ఉంది మాత్రం. ఫస్ట్ లుక్ అయితే మస్తు ఉంది అయితే స్టేషన్. ఆ చివరి దాకా అయితే వెళ్దాం అనుకుంటున్నా, కానీ నాకు దెబ్బలు పడేంత ఇంట్రెస్ట్ అయితే లేదు. సో దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇది గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. ఇది నాకు అంత ఐడియా లేదు ఎక్స్ప్రెస్సా కాదా అని. సో ఐ థింక్ ఎక్స్ప్రెస్ అని అనుకుంటున్నా. మీకు తెలిసి కింద కామెంట్ చేయండి ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ కాదో ఇది. కానీ ట్రైన్ ఫస్ట్ మాత్రం మస్తు ఉంది, లుక్ మాత్రం. ఇంతకుముందు మీరు చూసింది ఎలక్ట్రిక్ ట్రైన్, ఇది డీజిల్ ట్రైన్. ఇది సారీ యాక్చువల్లీ ఇది డీజిల్ ట్రైన్ కాదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఎలక్ట్రిక్ ట్రైన్ ఇది. డీజిల్ ట్రైన్లానే వచ్చింది సౌండ్ మాత్రం. లిటరల్లీ చెప్తున్నా గైస్, మీరు చలికి లొంగిపోతున్నాయి ఇక్కడ. ఎందుకంటే రాత్రి వచ్చేసి ఇప్పుడు టైం 9:30 వస్తుంది. ట్రైన్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యింది 9:30 or 10 అని చెప్పారు. ఇంచుమించు దగ్గరకు వచ్చేసింది. 9 గంటలకి చలి ఇక్కడైతే విపరీతంగా ఉంది. కానీ ఇంటికాడ మాత్రం కొంచెం లైట్గా వేడిగా ఉంటుంది. ఇక్కడ అయితే చెప్పదలుచుకోలేదు, వేళ్ళంతా ముద్దుబారిపోతున్నాయి. ఇక ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. ఇక నీకు మీరు మొత్తం ట్రైన్ జర్నీ అయితే మొత్తం చూపిస్తాయి మెల్లగా. చలి ఎట్లా కొడుతుంది బయట? బాగా ఎక్కువ స్వామి. ఎంతలా కొడుతుంది స్వామి? నాన్న నువ్వు సూపర్ కొడుతుంది. కప్సామి నువ్వు. అగో తిట్టేస్తున్నారా బాబు నన్ను. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇది. ఫస్ట్ టైం చూస్తున్నా, నిజం చెప్తున్నా నేను లైఫ్లో. యాక్చువల్లీ ఇంకా మన ట్రైన్ వచ్చేస్తుంది. అక్కడ ఉంది మన బండి, కనిపిస్తుంది మీకు ఎల్లో లైట్. ఎస్ కోమా సౌండ్ వస్తుంది మన బండి మాత్రం. ఇక ఈ సీట్ ఎక్కిన తర్వాత చూడాలి. అండ్ ఇటుపక్క ఒకటి ట్రైన్ కూడా ఉంది, అది లోకల్ ట్రైన్. ఇది మనం వచ్చేది ఎక్స్ప్రెస్, గుంటూరు ఎక్స్ప్రెస్. ఇది లోకల్ ట్రైన్. ఇది లోకల్ ట్రైన్. ఇక మన ట్రైన్ వచ్చేసి అదిగో అక్కడ ఉంది, వచ్చేస్తోంది దగ్గరికి. ఇది మన ట్రైన్. ఇది అందరి ఫేవరెట్ ట్రైన్. ఏముంది అండ్ మనం కూర్చులో కూర్చొని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ. నాకైతే ఛాన్స్ లేదు ఎక్కడ కూడా. జనరల్ కోచ్ తీసుకున్నా, మర్చిపోయి నేను. అందుకే ఇక నించోవాల్సిందే, ఈవినింగ్ దాకా నించాల్సిందే, రేపు పొద్దున్న దాకా. సంగుల స్వామి విన్నాడు, నాన్న స్వామి కింద కూర్చుండు. మా బతుకులు ఎంత ఇంకా. అండ్ ఇంకా కర్నూలుకి అయితే ఒక 14 స్టేషన్లు అయితే దాటాలి. 14 స్టేషన్ దాకా వాడు నించోవడం తప్ప ఇంకేం లేదు.
14 స్టేషన్లు అంటే అర్థం చేసుకోండి మీరు ఎక్కువ ఎంత దూరం ఉంటుందో. సో గుడ్ మార్నింగ్ అంటే ఒక మినిమం ఒక 1 అవర్ అయిపోయింది అందులో కూర్చొని. రైల్వే స్టేషన్లో అయినా కొంచెం ఖాళీ అయింది. ఇకెళ్ళి మన సీట్లో కూర్చొని మనం మళ్ళీ బయలుదేరదాం. ఇంకా మంచి ఇంకా పోలేదు కానీ చల్లి మాత్రం విపరీతంగా కొడుతుంది. ఇక దిగాలంటే భయం అవుతుంది, ఎక్కడ దాని లోపల కింద పడుతున్నా అని. ఏ సంగులు స్వామి పైన ఎక్కాడు, ఇక నేను కింద నానస్వామి కిందనే ఉన్నా. నేను ఎక్కలేక కాళ్ళ నొప్పులతో కూర్చున్న కింద నేనైతే చల్లి కలిగి ఇక అందుకే పైన కూర్చుంది స్వామి. ఇక చూడాల్సింది నేను ట్రైన్ బోగి అయితే చేంజ్ అవుతున్నట్టుంది. అది ఇంకా అదే అనుకుంటా. అవునవును చేంజ్ అవుతుంది. అందరు బయట ఉంటే నేను బయటకు వచ్చి అందరు లోపల ఉంటే నా కాలిది తెగ పీకేస్తుంది చలికి మాత్రం. చలి మాత్రం ఘోరంగా కొడుతుంది. చుట్టుపక్కల మొత్తం వాటర్సే, ఏం లేవు. కానీ ఇది మాత్రం భలే కట్టిరు బాబు. డీజిల్ ట్రైన్కి మాత్రం ఓల్డ్ ట్రైన్ అనుకున్నా కానీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు డీజిల్ ట్రైన్కి. ఆగింది దీని స్టేషన్ నాకు అంత ఐడియా లేదు. ఐ కెన్ జూమ్ దెన్. మీరు కామెంట్ చేయండి ఏం స్టేషను. కానీ నా లైఫ్ వరెస్ట్ బాబు, ఇది వరెస్ట్ జర్నీ అంటే ఇదే సెకండ్ జర్నీ. ఇక్కడే కూర్చున్న 1 minute బై 102 107 పోతుంది బాయ్ బండి మాత్రం, ఇన్ని బోగిలు పెట్టుకొని కూడా. కానీ కేక. గుడ్ మార్నింగ్ గైస్. సో సారీ, వరెస్ట్ గుడ్ మార్నింగ్ అంటే నేనైతే ట్రైన్లో నించొని చచ్చిపోయినా. కానీ ఇలాంటి వ్యూ కోసం ఎంత కష్టపడ్డా పర్లేదు. ఈ వ్యూ ఉంటుందని కాబట్టి నేను నైట్ టైమే ట్రైన్ ఎక్కేసే షాబాద్లో. నచ్చితే లైక్ చేయండి. అండ్ స్టేషన్కి వెల్కమ్ టు దిగువ మెట్ట రైల్వే స్టేషన్. చాలా నీట్గా ఉంది భయ్య, మొత్తం కోతులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కోతలే కోతలు. గోడల మీద ఆ అయ్యో వాటికి అంటుకుంటే ఇంకేమైనా ఉన్నా మాసు పోతారు. కానీ ఎక్సలెంట్ ఉంది రైల్వే స్టేషన్ మాత్రం. చూడండి దిగువ మెట్ట బాగుంది. రైల్వే స్టేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నైట్ నా పరిస్థితి వచ్చేసి ఎలా ఉందంటే చలికి, అది మార్నింగ్ చూస్తే ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కూడా తాగినాం. జస్ట్ ఒక చిన్న ఛాయ్ అయితే తీసుకొని మంచిగా స్టార్ట్ అవుతాం, మెల్లగా స్టార్ట్ అవుతాం. మంచి ఒక కప్పు ఛాయ్ తీసుకున్నా అండ్ ఈ సీనరీ ఎంజాయ్ చేస్తూ ఒక కప్పు తాగుదాం. ఎట్లుంటుంది ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేనైతే. వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు మిడిల్లో. ఇలా ఎంతమందికి వ్యూ నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి. వెల్కమ్ టు అనదర్ రైల్వే స్టేషన్. సో ఐ డోంట్ నో దిస్ నేమ్ బట్ ఐ షూర్ దిస్ ఏ బ్యూటిఫుల్. కానీ ఇక నడుస్తున్నట్టుంది, పని నడుస్తున్నట్టుంది. చూద్దాం. ట్రైన్ పక్కనే ఉంది. ఇట్స్ ట్రైన్ ఎంట్రీ తిరుప్పాడు. ఆహా, ఈ స్టేషన్ ఇంకా అద్భుతం అయ్యా. ఏముంది స్టేషన్ మాత్రం, ఇది ఎక్సలెంట్గా ఉంది. ఇది కూడా నేను చూసిన దాంట్లో 3 అయితే బాగున్నాయి. మళ్ళీ ఇది ఒకటి స్టేషన్ ఆగమైపోతుంది. ఈ స్టేషన్లో క్రేజీ విషయం ఏంటంటే ఇక్కడ ట్రైన్ మాత్రం 5 minutesకే గ్యాప్ ఉంది ఎక్స్ప్రెస్కి. మిగతా ఆర్డినరీ ట్రైన్స్కి అయితే మినిమం మనకు ఒక 10 minutes 20 minutes ఉంటుందేమో. ఇది ఓన్లీ 5 minutes మాత్రమే టైం ఉంటుంది ఇక్కడ. ఇది ఎక్కడే వస్తుంది ట్రైన్. ఇప్పుడు దిగినా కదా 2 నిమిషాలకి మళ్ళీ హార్న్ వస్తుంది. ఇక దొనకొండకైతే రీచ్ అయిపోయాం. ఇక గుడికి వెళ్ళి కొంచెం స్నానం చేసేసి ఇక మేము మళ్ళీ ముందుకు రావాలి. అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైన్ వచ్చేసి బయలుదేరింది. దిగిన 5 minutesకి బయలుదేరిపోయింది. అండ్ మళ్ళీ వస్తాం. ప్రతి ఒక్క రైల్వేలు ఉద్యోగాల కోసం వచ్చే దేనికోసమో కదా, అండ్ దీనికోసం, ఈ యొక్క బీస్ట్ కోసం. ఇక స్నానస్వామి ఏసంగ స్వామి ఎక్కుతారు. ఇక నేను కూడా వెనకాల వెళ్తూ ఉంటా. క్లాక్లో టైం చూడండి 9:30.
లోపు దొనకొండలో ఉన్నాం. వెల్కమ్ టు దొనకొండ అని రాసి పెట్టలేదు కూడా. గుడ్స్ ట్రైన్ ఇక్కడనే ఉంది యాక్చువల్లీ. అండ్ ఇక్కడితో అయితే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.